మాఘ పౌర్ణమి రోజు లలితా జయంతి నిర్వహిస్తారు. బండాసురుని వధించడానికి మాఘ పౌర్ణమి నాడు లలితాదేవి ఆవిర్భవించినట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి. మగము అంటే యజ్ఞం. యజ్ఞయాగాలు పవిత్రమైనటువంటి దైవకార్యాలు చేయటానికి అత్యున్నతమైనటువంటి రోజుగా ఈ మాఘ పౌర్ణమి చెప్తూ ఉంటారు. అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైనటువంటి రోజు మాఘ పౌర్ణమి. దీన్నే మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజున చేసేటువంటి సముద్ర నదీ స్నానాలు పూజలు అపారమైనటువంటి ఫలితాలను ఇస్తాయంటారు. లలితా జయంతి కూడా ఇదే రోజు రావడం విశేషం. లలితాదేవి ఆవిర్భావ గాథ దేవీ పురాణంలో ఉంది. బండాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. బండాసురుడు ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని, శత్రువు ప్రయోగించేటువంటి అస్త్రాల వల్ల తనకు ఎటువంటి హాని కలగకూడదని వరం కోరుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. వరగర్వంతో విజృంభించినటువంటి బండాసురుడు తన సోదరులతో కలిసి ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు. మహాయాగం నిర్వహించారు. ఆ హోమకుండం నుంచి లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించింది. శ్రీచక్రాన్ని అధిష్ఠించి బండాసురుని సంహరించింది. ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపచేయడానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికినటువంటి నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరుని లలితాదేవి పరిణయమాడింది. లలితా సహస్రనామం చదువుతూ వెన్నను నివేదించాలి.